వెల్కమ్ టు ఆర్ఈజీ టీవీ. నేను మీ లహరిక. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, సరికొత్త నివాస సంస్కృతికి కూడా కేంద్ర బిందువుగా మారుతోంది. ఐటీ కారిడార్ లో ఏటా పెరుగుతున్న ఇళ్ల అద్దెలకు ప్రత్యామ్నాయంగా యువ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కో లివింగ్ స్పేసెస్ కు ఇక్కడ డిమాండ్ విపరీతంగా పెరిగింది. కేవలం 4 ఏళ్ల వ్యవధిలోనే సైబరాబాద్ పరిధిలో కో లివింగ్ కేంద్రాల సంఖ్య 10 రెట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి సమయంలో కేవలం 20 మాత్రమే ఉన్న కో లివింగ్ స్పేసెస్ సంఖ్య ప్రస్తుతం ఏకంగా 250కు దాటింది. సైబరాబాద్ పరిసరాల్లో సుమారు 4500 పురుషులు, మహిళల హాస్టళ్లు ఉండగా అందులో దాదాపు 5% వరకు కో లివింగ్ కేంద్రాలే ఆక్రమించాయి. తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న పాత హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతులను నిర్వాహకులు ఆధునిక హంగులతో కో లివింగ్ స్పేస్ గా మారుస్తున్నారు. యువతను ఆకర్షించడానికి బోర్డులపై హాస్టల్, పీజీ అనే పదాలను తీసేసి కేవలం కో లివింగ్ అని బ్రాండింగ్ చేస్తున్నారు. కేవలం పడుకోవడానికి స్థలం మాత్రమే కాకుండా ఒక కమ్యూనిటీ వాతావరణం, ఆధునిక సదుపాయాలు కోరుకునే ఐటీ ఉద్యోగులు వీటి వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కో లివింగ్ సంస్కృతి ప్రధానంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్ వంటి ఐటీ హబ్లలో కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు ఐటీ కోర్ ఏరియాల నుంచి నివాస ప్రాంతాలైన నార్సింగి, కోకాపేట్ వైపు కూడా వేగంగా విస్తరిస్తోంది. సాధారణ అపార్ట్మెంట్లలో లభించని గోప్యత, సామాజిక అనుబంధం ఇక్కడ ఒకేసారి దొరుకుతున్నాయని నివాసితులు చెబుతున్నారు. ఇక్కడ తమకు కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు వ్యక్తిగత గది కూడా ఉంటుందని, చూడడానికి హోటల్లా ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్నట్టే ఉంటుందని పేర్కొంటున్నారు. పైగా ఎలాంటి ఆంక్షలు ఉండవని, కుటుంబ సభ్యులు కూడా వచ్చి వెళ్లే సదుపాయం ఉందని వివరిస్తున్నారు. మరికొందరు ఉద్యోగులు ఇక్కడి సోషల్ లైఫ్ ను ఇష్టపడుతున్నారు. కామన్ క్యాఫ్టేరియాలు, గేమింగ్ జోన్లు, వీకెండ్ ఈవెంట్ల వల్ల విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పరిచయాలు ఏర్పడి ఒంటరితనం పోతుందని చెబుతున్నారు. అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుంటే చెల్లించాల్సిన భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, బ్రోకరేజ్ ఛార్జీలు, సామాగ్రి కొనుగోలు వంటి ఇబ్బందులేవి ఇందులో ఉండవు. ఒకే ఒక నెలవారీ అద్దె పేమెంట్తో అన్నీ పూర్తవుతాయి. అయితే ఈ సదుపాయాలన్నీ లగ్జరీ విభాగంలోకి వస్తుండటంతో అద్దెలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రాంతం, గది షేరింగ్ ను బట్టి ఒక వ్యక్తికి నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. కొన్ని వర్కింగ్ కపుల్స్, ఉద్యోగం చేసే భార్యాభర్తలు కూడా అపార్ట్మెంట్ కంటే కో లివింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దంపతులకు నెలకు దాదాపు 30,000 లోపు భోజనం, సెక్యూరిటీతో కూడిన వసతి లభిస్తోంది.